హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. యాక్చువల్లీ ఈ రోజు బాగానే ఉన్నది చెప్పాలంటే. నాకు నిన్నంత విపరీతమైన తలనొప్పి, నరాలు ఇంకా చిట్లిపోతాయేమో, పగిలిపోతుందేమో తల అనిపించింది అనమాట. అంత హెడేక్. రీజన్ ఏంటి అంటే, ఇదిగో నా మొంతల్లికి ఫీవర్ అని చెప్పాను కదండి. నైట్ సర్కిల్ పడుకోలేకపోతుంది అనమాట. అది పగలంతా బాగానే ఉంటుంది. నైట్ అయ్యేసరికి ఏంటంటే టెంపరేచర్ డే టైం అంతా కూడా ఉంటుంది, నైట్ టైం ఉంటుంది. నైట్ ఇది పడుకోవడానికి ట్రై చేసినప్పుడు దగ్గు వస్తుంది అనమాట. బాగా దగ్గు వచ్చేసి ఇంకా దానికి అసలు నిద్ర పట్టట్లేదు. ఇది దగ్గినా, కదిలినా, మెదిలినా, దీనికి ఒళ్ళు కాలుతున్నా మాకు అసలే నిద్ర పట్టదు. నా పరిస్థితి ఎలా ఉందో మా హస్బెండ్ది కూడా అంతే. నాకు నిద్ర లేదు, ఆయనకి అసలు నిద్ర లేదు. ఇంకా నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి పర్వాలేదు. పాప మా ఆయన కూడా బాగా అలసిపోతున్నారు. ఆఫీస్కి అవి వెళ్ళాలి కదా. నిన్న ఇంకా హాలిడే పెట్టేసుకున్నారు, లీవ్ పెట్టుకున్నారు. కానీ ఈ రోజైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళక తప్పదు కదా, సో వెళ్ళారు. ఇదిగో మా మంతల్లి అయితే ఇప్పుడు లేచిందండి. కొంచెం జ్వరం ఉంది కానీ సిరప్ ఇందాకడే వేసాను. 6 hours అవ్వలేదు. 6 hours అయిన తర్వాత మళ్ళీ వేయాలన్నమాట. ఇందాకడే లేచింది. 2కి లేగిస్తే అన్నం అవి తినిపించి నేను తిన్నాను. ఇంక ఏ పని అవ్వలేదు. ఏంటంటే అమ్మ నా దగ్గరే ఉండు, నా దగ్గరే పడుకో, నువ్వు వెళ్ళకు అని ఏడుస్తుంది. ఇంకా చూసారా, సామాన్లు అలాగే ఉండిపోయినాయి. కౌంటర్ టాప్ ఎలా పడితే అలా ఉంది. ఇల్లు తుడవలేదు, బట్టలు ఉతకలేదు, ఏమీ చేయలేదు. టైం అయితే 3:30 అయిపోతుంది. ఇప్పుడు షాను స్కూల్ నుంచి తీసుకొచ్చి పనులన్నీ మొదలు పెట్టాలి. ఇంకా పిల్లలకి ఒంట్లో బాగోపోయినా లేదా మనం అలసిపోయినా హౌస్ వైఫ్స్కి ఇంట్లో పనులు అయితే తప్పవు కదా, చెయ్యాలి. చేయక తప్పదు, లేకపోతే ఎలా పెరిగిపోతాయి. ఎప్పుడైనా నేనే చేయాలి ఆ పని, ఇంకెవ్వరు చేసేవాళ్ళు లేరు కదా. సో ప్రజెంట్ అయితే మా మంతల్లి ఇలా ఉంది. జ్వరం అయితే ఉందండి, తగ్గిపోతుంది. అండ్ కామెంట్స్ పెట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిదీ షేర్ చేసుకుంటాను నేను మీతో. అక్క మనువుకు తగ్గిపోతుంది అక్క, ఏం కాదు, భయపడకు అని ఇలా కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ షానుకి మెడల్ వచ్చిందని కూడా పెట్టాను. కంగ్రాచులేషన్స్ షాను, వెరీ గుడ్ షాను, షాను బంగారు తల్లి, ఇలా కామెంట్స్ పెట్టారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడైతే చాలా పని ఉంది. ఫస్ట్ అయితే నేను సామాన్లు క్లీన్ చేయాలి. ఇగో సామాన్లు అయితే బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి క్లీన్ చేయలేదు, ఈ క్లీన్ చేయాలి. నెక్స్ట్ అయితే ఇంకో మినపప్పు నానబెట్టాను, ఇడ్లీకి దోశలకి నానబెట్టాను. రవ్వను కూడా కడిగేసి నానబెట్టుకున్నాను. తర్వాత సామాన్లు తోమేసిన తర్వాత ఈ పప్పు రుబ్బాలన్నమాట. ఆల్మోస్ట్ పిండి అయిపోయి 1 week అయిపోయింది. ఈ 1 week నుంచి నేనైతే పప్పు ఏమీ రుబ్బలేదు. బయట నుంచి టిఫిన్స్ తెస్తుంటే 60-70 రూపీస్ అయిపోతుంది. ఫుల్గా తినాలి అంటే 60-70 రూపీస్ అయిపోతుంది అనమాట. సో రోజు బయట కొనుక్కుంటే చాలా మనీ అయిపోద్ది కదా. అందుకనేసి ఇంక నేనే పప్పు రుబ్బేసుకున్నాను అనుకో. పిల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయచ్చు కదా. అండ్ మనునైతే హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. డాక్టర్ ఏమంటున్నారు అంటే పిల్ల అండర్ వెయిట్ ఉంది, అండర్ వెయిట్ వల్ల తను ఇలా ఫ్రీక్వెంట్గా సిక్ అవుతుంది అన్నారు. మీరు నమ్ముతారా, మను ఇప్పుడుకి 3 years కంప్లీట్ అయిపోతాయి. 4 కంప్లీట్ అయిపోతుంది మనుకి జనవరి వస్తాయి. స్టిల్ నా మను 10 kgs మాత్రమే ఉంది. మొన్న వెళ్ళినప్పుడు చూస్తే 10.8 ఉందన్నమాట. సో ఇంత అండర్ వెయిట్ ఉంటే ఇలాగే సిక్ అయిపోతారు అనేసి డాక్టర్ అంటున్నారు. కాకపోతే ఏం చేయను, చిల్లర తిండి అన్నీ తింటుంది, డ్రై ఫ్రూట్స్ తింటుంది, ఎగ్ తింటుంది, ఇలాంటివి తింటుంది తప్పించి అన్నం ముద్ద మాత్రం సరిగ్గా తినేది అనమాట. ఏంటంటే జస్ట్ 4 లేదా 5 ముద్దలు. అసలు ఆ వయసు పిల్లలు 5 ముద్దలు తింటే ఎక్కడ సరిపోతుంది చెప్పండి, అంత తక్కువ తింటుంది. సో అందుకని అలా సిక్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను సామాన్లు తోమేస్తానండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓ తల్లి, సామాన్లు క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 3:30 అయిపోయిందని షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. మనుకి ఆల్రెడీ సిరప్ వేసి 6 hours అయిపోయింది. మళ్ళీ దానికి ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. ఏంటో సిరప్ వేస్తున్నాను, కొద్దిసేపు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. దానికి ఫీవర్ వచ్చే ముందు బాగా చలేసేస్తుంది అనమాట. ఇంకా చలేస్తుంది, పడుకుంటూ పోతాను, అమ్మ నువ్వు కూడా నాతో పడుకో అంటూ ఏడుస్తుంది అనమాట. సో టెంపరేచర్ అయితే చెక్ చేశానండి, 101.3 ఉంది. ఇంకా నేనైతే దానికి పారాసిటమాల్ సిరప్ వేసేసి
అప్పుడు దాన్ని పడుకోమని చెప్పాను అనమాట. అస్తమాను ఫీవర్ వచ్చేస్తుంది, మనుకి ఒంట్లోకి పోకపోతే నాకు ఒక టార్చర్ అనమాట, నరకం చూపించేస్తుంది నాకు అది. మా షాను అయితే అలా ఏడిపించదు అనమాట. ఇంకా అది పడుకోవట్లేదు, అలా అక్కొచ్చింది కదా ఆడుకుంటాను అన్నట్టుగా అలా మెలకుగా ఉందనమాట. ఇంకా నేనైతే ఇద్దరికి తినమని చెప్పేసి యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చాను. అసలు ఏమీ తింటలేదు, యాపిల్ అనే కాదు ఏమీ తింటలేదు, అలా చాలా ఏడిపిస్తుంది అనమాట నన్ను. ఇంకా వాళ్ళకి యాపిల్ ఇచ్చేసి నేనైతే రిమైనింగ్ పనులు అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈరోజు మన సబ్స్క్రైబర్ గీతారెడ్డి గారి వాళ్ళ అబ్బాయిది బర్త్డే అంటండి. మొన్న వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పారు. గీతారెడ్డి గారు మన ప్రతి వీడియోకి కామెంట్స్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈరోజు నేను వ్లాగ్ షూటింగ్ ఏం పెట్టుకోలేదు, కాకపోతే వాళ్ళ బాబు చిన్న బాబు కదా, మనము బర్త్డే విషెస్ చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అలాగే గీతారెడ్డి గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అయితే ఇంకా నేను వ్లాగ్ షూటింగ్ స్టార్ట్ చేశాను. మెయిన్గా బాబుకి విషెస్ చెప్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట. సో గీతారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి పేరు హరీష్ అంటండి. హరీష్, విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే నాన్న. శనమ్మ తమ్ముడికి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే హరీష్. హ్యాపీ బర్త్డే చెప్పమ్మా. హ్యాపీ బర్త్డే హరీష్. సో మీరు కూడా విషెస్ చెప్పండి, బాబు చిన్న బాబు కదా, మీరు అందరు విషెస్ చెప్తే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే నేను హ్యాపీ బర్త్డే అని కామెంట్ పిన్ చేస్తానండి, నేను పిన్ చేసిన కామెంట్స్ కిందే మీరు కామెంట్స్ పెట్టండి. సో అప్పుడు గీతారెడ్డి గారికి అది నోటిఫికేషన్ వెళ్తుంది, మీకు రిప్లై ఇస్తారు. అలా కాకుండా మీరు విడివిడిగా పెట్టారనుకోండి, తను మీకు విషెస్ చెప్పాలని వీడియో పదే పదే ఓపెన్ చేస్తే నాకు వీడియో డ్యూరేషన్ అనేది తగ్గిపోతూ వస్తుంది, అప్పుడు నా వీడియోస్ వైరల్ అవ్వమన్నమాట. అందుకనేసి నేను పిన్ చేసిన కామెంట్లో మీరు కామెంట్ చెప్పండి. చిన్న బాబు కదా, మీరు అందరు విషెస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మొన్న కావేరి గారు కూడా నాకు విషెస్ చెప్పండి అని కామెంట్ పెట్టారండి. అయితే ఆ రోజు నేను బ్లాగ్ షూటింగ్స్ ఏమీ పెట్టుకోలేదు, అందుకని కమ్యూనిటీలో పెట్టాను. సో మీలో ఎవరైనా బర్త్డేస్ ఉంటే నేను కనుక వీడియోలు ఇంక్లూడ్ చేయకపోతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి. సో మీరు అక్కడ చూసుకోవచ్చు మీకు ఎవరెవరు విషెస్ చెప్పారు అనేది, మీరు అక్కడ కామెంట్స్లో రిప్లై ఇవ్వచ్చు అనమాట. సో మీరందరూ విషెస్ చెప్పండి. ఇది మనము చాలా మనీ ఏమి ఖర్చు పెట్టట్లేదు కదా, మనము జస్ట్ చెప్పే ఒక చిన్న విషెస్ వల్ల వేరే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అందరు విషెస్ చెప్పండి, నేను పిన్ చేసిన కామెంట్ కింద మీరు కామెంట్స్ పెట్టండి. సో గీతారెడ్డి గారికి నోటిఫికేషన్ వెళ్తుంది, తను మీకు థ్యాంక్ యూ అని కామెంట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అలాగే మనం ఇంకో సబ్స్క్రైబర్ మనీషా గారండి, మనీషా గారి పాప బర్త్డే అంటే ఈరోజు. హ్యాపీ బర్త్డే తల్లి, మీరు కూడా విషెస్ చెప్పండి. మను అయితే సిరప్ తాగేసి బెడ్ పైన అలా పడుకుని ఉంది, నిద్రపోవట్లేదు కానీ జస్ట్ పడుకుంది. షాను అయితే ఆడుకుంటుంది. ఇంక ఈ లోపల నేను గ్రైండర్లో మినపప్పు అయితే రుబ్బుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పిండికి అయితే రుబ్బుకుంటున్నానండి. ఎప్పుడు మినపప్పు నానబెట్టినా ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టుకుంటాను. సో ఐస్ వాటర్ అయితే అందులో వేసుకుని రుబ్బితే నాకు ఇది 1 వీక్ అయినా కూడా పిండి పొలవకుండా ఇడ్లీలు మెత్తగా స్మూత్గా వస్తాయి. పప్పు నలగడానికి టైం పడుతుంది కదా, సో ఈ లోపల నేను బయట బట్టలు ఉతుకుని ఉన్నాయి, వాటిని మడతలు పెట్టుకుంటున్నాను. మను ఇంకా నేను బయటకు వచ్చేసాను కదా, అది కూడా బయటకు వచ్చేసింది. నేను ఎప్పుడు బట్టలు మడతెట్టినా బట్టల్లో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ కర్చీప్స్ అని, డ్రాయర్స్, సాక్సెస్, టీషర్ట్స్ లాంటివి మా షాను మడతలు పెట్టుకుంటుంది. చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అలాగే అవి వాళ్ళు చేయగలిగిన పనులే కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి పనుల్ని పిల్లలకు అప్పచెప్పడం బెస్ట్ అనమాట. ఇక మను అయితే పడుకో అమ్మ అంటే, నువ్వు కూడా నాతో పడుకో అమ్మ, నాతోనే ఉండమ్మా అంటుంది. నేను అలా 3 o'clock వరకు దాంతోనే ఉన్నాను. ఇంక పని అంతా ఆగిపోయింది కదా, అందుకనేసి ఇంక పని మొదలు పెడుతుంటే ఇదేమో దాన్ని ఎత్తుకునే ఉండమంటుంది. ఇంకా అలా ఎత్తుకుని అయితే పని చేస్తున్నాను. ఇంకా నేను దాంతో కూర్చుని ఉంటే నాకు ఈ పనులన్నీ ఆగిపోతాయి కదా, అలా ఎత్తుకుని అయితే అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాను. ఇడ్లీ తింటావా? ఇడ్లీ తింటావా? నేను పట్టుకుంటావా? నేను పట్టేస్తానే, మరి మొత్తం తినాలి మినపప్పు, సరేనా? ఇడ్లీ పిండిలో ఇడ్లీ రవ్వ అయితే కలిపేసానండి. మరో పక్క గ్రైండర్లో దోసల పిండి నలుగుతుంది. ఈ లోపల నేను త్వరగా ఈ ఫ్లోర్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనుకి సిరప్ వేసాను కదా, కొంచెం ఫీవర్ దిగింది. సో వాళ్ళ అక్క దగ్గర కూర్చుని ఉందనమాట. ఈ లోపల నేను దోసల పిండి నలిగే లోపల ఈ పని పూర్తి చేసేసుకుంటాను.
టైం అయితే 6 అవుతుందండి. పప్పు రుబ్బే లోపల నేను బట్టల మడత పెట్టేశాను, ఇల్లు నీట్గా సర్దేసి ఇల్లంతా నీట్గా తుడిచేశాను, అన్నం కూడా వార్చేశాను. ఇప్పుడు పిల్లలిద్దరికి అన్నం తినిపించాలి. మార్నింగ్ పప్పు టమాటా వండాను. మను మరి తింటాదో లేదో తెలీదు, తినిపించడానికి ట్రై చేస్తాను. తింటే సరే, తినకపోతే అది మినపట్టు తింటానంటుంది కదా, సో మినపట్టు రుబ్బాలి. అందుకనేసి నేనైతే ఇడ్లీ పిండి బయటే ఉంచుతున్నాను, దోశ పిండి మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. సో పిల్లలిద్దరికి అన్నాలు తినిపించిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. టైం అయితే 6:30 అవుతుందండి. పిల్లలు ఈ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. షాను మను ఇద్దరు బయట ఉన్నారు. షాను అయితే సైకిల్ తొక్కుతానమ్మా, చాలా డేస్ అయ్యింది సైకిల్ తొక్కుతానమ్మా అంటుంది. అందుకనేసి ఇప్పుడు షానుని సైకిల్ తొక్కించడానికి అయితే తీసుకువెళ్తున్నాను. అది బ్రేక్ వైర్ పట్టేస్తుంది, అందుకు నేను డోర్స్ వేసి వస్తాను, నువ్వు బయటకు తీసుకెళ్ళి సైకిల్. ఈ మధ్యలో మా షానుకి సైకిల్ తొక్కడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే కొంచెం టైం దొరుకుతుంటే చాలు సైకిల్ తొక్కుకుంటా అంటుంది. నాకేమో దాన్ని ఒక్కదాన్ని వదలడానికి భయం వేస్తుంది, ఎందుకంటే చాలా వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి రోడ్డు మీద. అందుకు ఇక ఇలా 15 మినిట్స్ అయితే అది సైకిల్ తొక్కుకుంది. నెక్స్ట్ అయితే షానుకి హోంవర్క్స్ ఉన్నాయి, అవి చదివించడానికి కూర్చున్నాను. మనువుకి అయితే ఫీవర్ తగ్గింది. అది కూడా అమ్మ నాకు ఏమీ హోంవర్క్స్ లేవు, ఏమన్నా హోంవర్క్స్ ఇవి అంటే వచ్చిందనమాట. ఇంకందుకనేసి దానికి నెంబర్స్ రాయి, ఆల్ఫాబెట్స్ రాయి అనేసి దానికి అవి చెప్తున్నాను, అవి రాస్తుంది. నెక్స్ట్ అయితే ఈ వ్లాగ్లో నేను షానుకి సెంటెన్సెస్ చదివిస్తున్నప్పుడు ఎలా చదివిస్తాను, స్టోరీస్ అయితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నది చూపిస్తానండి కొంచెము. సో స్కిప్ చేయకుండా వినండి. పిల్లలకి మనం ఏది చదివిస్తున్నా అది ప్రతి దానికి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివిస్తే పిల్లలకి లాంగ్ టర్మ్లో గుర్తుంటుంది, అసలు మర్చిపోరు అనమాట. సో ఏది చదివినా అర్థం చేసుకుని చదవాలని పిల్లలకి చెప్పండి. Quiet girl, shall we love to talk? They were best friends. Their houses were C-L-O-S-C. C-L-O? S-E? Close. Close to each other in the given E-V-E-N-I-N-G. Even. In the even I-N-G. Evening అంటే ఈవినింగ్ అంటే సాయంత్రం. ఈవినింగ్. They played in the park. One day the teacher told the classes. Hey Shanvi, one day the teacher told the classes. Classes ఎక్కడుంది? ఓన్లీ క్లాస్. వన్ డే ది టీచర్ టోల్డ్ ద క్లాస్. ఏం చెప్పింది? దేర్ ఈజ్ ఏ డాన్స్ కాంపిటీషన్. అయ్య బాబోయ్, కాంపిటీషన్ నువ్వు ఏదో చదివేకు. దేర్ ఈజ్ ఏ డాన్స్ కాంటెస్ట్ అంటే ప్రోగ్రామ్ అని. Winners be on TV. ఏమని చెప్పింది ఇప్పుడు టీచర్? ఫస్ట్ చదువు. ప్రేరణ వాజ్ ఏ క్వైట్ గర్ల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వైట్? సైలెంట్. వెరీ గుడ్. షాన్వి లవ్ టు టాక్. షాన్వి ఎలా ఉంటది? మాట్లాడడానికి ఇష్టపడుతుంది. దేవర్ బెస్ట్ ఫ్రెండ్స్. హూ ఆర్ దే? ప్రేరణ అండ్ షాన్వి బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. దేర్ హౌసెస్ వర్ క్లోజ్ టు ఈచ్ అదర్. వాళ్ళిద్దరి ఇల్లులు హౌసెస్ ఎక్కడ? క్లోజ్ టు ఈచ్ అదర్, పక్క పక్కనే. లైక్ ఇప్పుడు నువ్వు మోక్ష మన ఇంటికి వెళ్తావా, ఈ పక్కన మన ఇల్లు. అలాగే షాన్వి ప్రేరణ హౌసెస్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఇన్ ద ఈవినింగ్ దే ప్లేడ్ ఇన్ ద పార్క్. ఈవినింగ్ వాళ్ళు ఏం చేస్తారు? పార్క్ లో ఆడుకుంటారు. వెరీ గుడ్. వన్ డే ది టీచర్ టోల్డ్ ద క్లాస్.
ఒకరోజు ఏమైంది, టీచరు క్లాస్లో చెప్పిందంట. ఏం చెప్పింది? దేర్ ఈజ్ ఏ డ్యాన్స్ కాంటెస్ట్, మన స్కూల్లో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అంది. మరి డ్యాన్స్ చేసినప్పుడు ప్రైజెస్ అవి ఇస్తారు కదా, ఇక్కడ విన్నర్స్కి ఏమొస్తుంది? ది విన్నర్స్ విల్ బీ ఆన్ టీవీ, టీవీలో విన్నర్స్ కనిపిస్తారని చెప్పింది. నెక్స్ట్ Prerana and Shanvi were very ఎగ్జైటెడ్. ఎగ్జైటెడ్ అంటే ఏంటి? ఎగ్జైటెడ్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. శర్మ మనం ఊరు వెళ్దాము అన్నది అనుకో, ఈ అంటావా, అది ఎగ్జైటెడ్. నెక్స్ట్ దే dance every day. Shanvi LUGHD. Shanvi LUGHD. Laughed. What is the meaning of laugh? నవ్వడం. వెరీ గుడ్. మను అయితే నెంబర్స్ హోంవర్క్స్ ఇచ్చాను కదా, 1 to 50 నెంబర్స్ రాసేసింది. ఇంకా నా ఒళ్ళోకి వచ్చి అయితే పడుకుందనమాట. షానుకు మాత్రం చాలా హోంవర్క్స్ ఉంటాయి, అవన్నీ చేపిస్తున్నాను. అలాగే హోంవర్క్స్తో పాటు ఒక సబ్జెక్టు లేదా ఒక చాప్టర్ ఎక్స్ట్రాగా ముందే చదివిస్తానండి ఇంట్లోని. సో దానికైతే ప్రతిదీ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివిస్తాను. మనము పిల్లలకి ప్రతిరోజు అన్నం ఎలా తినిపిస్తామో, స్నానం ఎలా చేపిస్తామో, అలాగే ప్రతిరోజు ఒక 1 hour 2 hours చదువుకోవడం అన్నది ఒక అలవాటు కింద చేయాలి. నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు చదువుకోవడం కూడా పూర్తయిపోయింది. టైం అయితే 8-10 అలా అవుతుందండి. సో పిల్లలిద్దరూ ఫోన్లో బొమ్మలు చూస్తున్నారు కొద్దిసేపు. జస్ట్ ఒక 15 to 20 minutes ఇస్తాను అంతే ఫోను. నేను మా హస్బెండ్ అయితే డిన్నర్ తింటున్నాం. ఆఫ్టర్నూన్స్ ఎలాగో హస్బెండ్తో కలిసి లంచ్ చేయడం కుదరదు కదా, సో ఈవినింగ్ డిన్నర్ కూడా అలా కాకుండా ఖచ్చితంగా ఆయనతో కలిసే తినాలనుకుంటాను. ఆయన కూడా నాకు ఎంత పనున్నా సరే వెయిట్ చేస్తూ ఉంటారు, నేను వచ్చే వరకు తినరు అనమాట. ఇద్దరము కలిసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు జరిగినవి అన్నీ చెప్పుకుంటూ మేమైతే డిన్నర్ తింటామన్నమాట. నెక్స్ట్ అయితే టైం 11 o'clock అవుతుందండి. మను ఆకలేస్తుంది, మినపట్టు కావాలి అంది. అందుకనేసి దానికోసం 2 గరిటెల పిండి అయితే సెపరేట్గా తీసుకుని అందులో సాల్ట్ కలిపి మినపట్టు అయితే వేస్తున్నాను. అది తింటాను అంటుంది కదా అని వేస్తానా, తినదనమాట. ఇడ్లీ తింటానని కాసేపు, గారె తింటానని, బజ్జీ తింటానని ఇలా విసిగిస్తూ ఉంటుంది. సో ఫైనల్లీ మినపట్టు అయితే వేసేసాను. ఇలా క్రిస్పీగా ఉన్న మినపట్టు తినటం మనుకి చాలా ఇష్టం అనమాట. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇందులోని. ఇక మనుగైతే మినపట్టు తినిపించడం స్టార్ట్ చేశాను. బాగానే తిన్నది అది. ఇంకా టైము 12 అయిపోతుంది. దానికి ఇంకా టెంపరేచర్ అది చెక్ చేసి ఇంకా పడుకోబెట్టేస్తాను అనమాట. సో టెంపరేచర్ అయితే ఇప్పుడు ఎంత ఉందంటే ప్రజెంట్ 3 ఉంది. గుడ్ నైట్ చెప్పు. Good night. గుడ్ నైట్. బాయ్ బాయ్. Bye bye.